వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు అయితే మనం హన్మకొండ నయీం నగర్లో ఉన్న ఇస్తా కాలేజ్కి అయితే వచ్చేసాం. మరి ఇస్తా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అయితే మనకు ఎలాంటి కోర్సెస్ ఇస్తుంది, మరి వీళ్ళ జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి రంగాల్లో వీళ్ళ పూర్వ విద్యార్థులు వర్క్ చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పడానికి అయితే మనతో డైరెక్టర్స్ అయితే ఉన్నారు. మరి కాలేజ్ విశిష్టత ఏంటి, మరి ఇక్కడ జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనే చెప్పడానికి అయితే మనతో సార్ ఉన్నారు. మరి ఒక్కసారి ఈ కాలేజ్ గురించి అడిగి తెలుసుకుందాం రండి. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే సార్, మరి ఇస్తా కాలేజ్ 25 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. మరి ఈ సక్సెస్ఫుల్ జర్నీలో మీరు ఎలాంటి విజయాలు సాధించారో ఒకసారి చెప్పండి. సో ఇస్తా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మేము 1999లో ఎస్టాబ్లిష్ చేశాము. వరంగల్ ఈ ట్రై సిటీస్లో హోటల్ మేనేజ్మెంట్ గురించిన అవేర్నెస్ని మేమే తీసుకొని వచ్చాము. సో పాయినరింగ్ వర్క్ ఇక్కడ మేము స్టార్ట్ చేసి ఈ త్రినగర పట్టణాలే కాకుండా తెలంగాణ మన వరంగల్ చుట్టూ ఉన్న యువతకి, నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న యువతకి వేల కొలది జాబ్స్ని మేము కల్పించడానికి పూనుకున్నాము. సో ఇలా రూపకల్పన చేసి విద్యార్థులకి చెప్పాలంటే మన కాలేజ్ తెలంగాణలోనే స్టార్ట్ అయిన 2-3 ఇన్స్టిట్యూషన్స్లలో మనది కూడా ఒక కాలేజ్. 26 సంవత్సరాలు బై గాడ్స్ గ్రేస్ మనం ఫినిష్ చేశాము. సార్, ఇతర కాలేజెస్తో పోలిస్తే మన ఇస్తా కాలేజ్ ఎలా స్పెషల్ అంటారు? అంటే చాలా హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ మనం చూసాం కదా ట్రై సిటీస్లో. సో వాటితో కంపేర్ చేస్తే మన కాలేజ్ ఎలా స్పెషల్? మంచి ప్రశ్న వేసావమ్మా. సో మనము ఇస్తా కాలేజ్ స్పెషాలిటీ మనము డిస్కస్ చేయడానికి ముందుగా ఏ కాలేజీలోనైనా విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకోవాలంటే కొన్ని సెలక్షన్ పారామీటర్స్ పెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ యొక్క హిస్టరీ. మన కాలేజ్ 26th ఇయర్ ఇది ఎస్టాబ్లిష్ చేసి కేవలం ఫోన్ కాల్ ద్వారా మనం జాబ్స్ పెట్టేయగలం. అనేక హోటల్స్తో, మల్టీనేషనల్ కంపెనీస్తో, ఎయిర్లైన్స్తో మనకు చాలా MOUs ఉన్నాయి, మనకు టైఅప్స్ ఉన్నాయి. సో మనము కేవలం ఫోన్ కాల్ ద్వారా జాబ్స్ పెట్టేయగలం. మన యొక్క ట్రాక్ రికార్డును చూసి, మన పర్ఫార్మెన్స్ని చూసి, మన ప్లేస్మెంట్ మెథడ్ని చూసి మన అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో మనకు బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఎక్సలెన్సీ అవార్డు మనకి ఇవ్వడం జరిగింది. సో మన ల్యాబ్స్ ఎవ్రీ డే మనకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఎవ్రీ టైం ప్రాక్టికల్స్, డిపార్ట్మెంటల్ ప్రాక్టికల్స్ ఉంటాయి. తర్వాత మన ఆలమ్నై పిల్లలు వివిధ దేశాలలో ఉన్నవాళ్ళు, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, యునైటెడ్ కింగ్డము, సో మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఉన్న విద్యార్థులు మన కాలేజీకి దర్శించి మన ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అక్కడ విషయాలు వాళ్ళు షేర్ చేస్తారు. సో దట్ జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళ ద్వారా వస్తాయి. మనకున్న ప్లేస్మెంట్ ఏజెన్సీస్ ద్వారా మనం జస్ట్ వాళ్ళకి జాబ్స్ పెట్టిస్తాము. కాబట్టి 100% జాబ్ గ్యారంటీతో నడుస్తున్న కాలేజ్ మనది. మన ల్యాబ్స్, మన ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, మన మార్కెట్కి తగ్గట్టుగా ప్రొఫెషనల్ నీడ్స్, టెక్నికల్ నీడ్స్ని బట్టి మనము విద్యార్థులకి చదువు చెప్తున్నాం. బ్యూటిఫుల్ కరికులం. కాకతీయ యూనివర్సిటీ వెరీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, దాని కరికులము అద్భుతమైనది. సో దాన్ని టీచ్ చేసే హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా యాజ్ అ డైరెక్టర్గా నేను అమెరికాకి ఇప్పటికి 3 సార్లు వెళ్ళి వచ్చాను. రీసెంట్గా May 27నే వచ్చాను. సో మనకు ప్లేస్మెంట్ ఏజెన్సీస్తోని, కన్సల్టెన్సీస్తోని MOU చేసుకొని వచ్చాను. అంత మాత్రమే కాదు, సింగపూర్, మలేషియా, దుబాయ్, షార్జా, అబుదాబి ఇలాంటి దేశాలలోకి వెళ్ళి హోటల్స్తో టైప్ చేసుకొని మన పిల్లలకి ఓవర్సీస్లలో జాబ్సే కాకుండా ట్రైనింగ్స్ కూడా మనం ఇస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మన పిల్లలు మారిషస్లో వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు. మన టీచింగ్ మెథడాలజీస్ అద్భుతంగా ఉంటాయి. మన ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ మన 3 years డిగ్రీ పిల్లలకి ఇస్తూ ఉందన్నమాట. సో అలా 1 year కోర్స్ డిప్లొమాస్ ఉన్నాయి మన దగ్గర, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాస్ ఉన్నాయి. 10th క్లాస్ మినిమం పాస్ అయితే చాలు, డిప్లొమాస్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో డిగ్రీ చేసుకోవచ్చు. సో
మన ల్యాబ్స్, మన లైబ్రరీ ప్లేస్మెంట్ విధానము, ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పియడము, క్యాంపస్ సెలక్షన్స్, క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టడము, ఇవన్నీ కూడా మన కాలేజ్ యొక్క ప్రత్యేకతలు. సో ఇంతకుముందు ట్రైనింగ్ అని అయితే చెప్పారు మీరు. సో ఆ ట్రైనింగ్ విషయానికి వస్తే స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ట్రైనింగ్ కానివ్వండి, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ విషయంలో మన కాలేజ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సో మన కాలేజీలో అన్ని ల్యాబ్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, మోడల్ రెస్టారెంట్స్, తర్వాత డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్ ల్యాబ్స్ ఉన్నాయి మన దగ్గర. క్వాంటిటీ, క్వాలిటీ, కాంటినెంటల్, బేకరీ, ఇలాంటి ల్యాబ్స్ ఉన్నాయి. సో ఈ ల్యాబ్స్లలో రెగ్యులర్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఓకే, ప్రతి డిపార్ట్మెంట్లో ప్రాక్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము థియరీ సబ్జెక్ట్ చెప్తూనే వాళ్ళకి ప్రాక్టికల్స్ వాళ్ళతో చేయిస్తాము. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. రీజనల్ స్టార్ హోటల్స్లలో, తర్వాత వీళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్స్ కూడా 5 స్టార్ హోటల్స్లలో మనం ఇస్తాము. సో దట్ వాళ్ళకి ఇక్కడ కాలేజీలో రెగ్యులర్ ప్రాక్టికల్స్తో పాటుగా హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అద్భుతమైన కెరియర్ గ్రోత్ ఉంది. హోటల్ మేనేజ్మెంట్ రంగము ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు 1 ఇయర్ కోర్స్ చేసిన, 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసిన దేశ విదేశాలలో జాబ్స్ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఎయిర్లైన్స్, మల్టీనేషనల్ కంపెనీస్లలో, క్రూజ్ లైన్స్లలో, తర్వాత రిసార్ట్స్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కూడా ఈ సర్టిఫికెట్స్ ద్వారా గవర్నమెంట్ మన ప్రైమ్ మినిస్టర్ యోజన పథకం కింద, తర్వాత సిఎంఈవై స్కీమ్స్ కింద గవర్నమెంట్ మన ఓన్ బిజినెస్లు పెట్టుకోవడానికి రెస్టారెంట్లు, బేకరీస్, ఓకే, పికిల్ మేకింగ్ సెంటర్స్ కానీ, జామ్ మేకింగ్ సెంటర్స్ కానీ, ఫుడ్ ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ ఈ సర్టిఫికేట్స్కి లోన్స్ ఇస్తున్నారు. కాబట్టి విద్యార్థులకి నేషనల్, ఇంటర్నేషనల్ హోటల్సే కాకుండా మన విద్యార్థులు చాలా నేషనల్, ఇంటర్నేషనల్ హోటల్స్లలో పనిచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ, ఓకే, మ్యారియట్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, అకార్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, నోవెటల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఓకే. క్రూజ్ లైన్స్కి వస్తే చాలా ఫేమస్ క్రూజ్ లైన్స్ రాయల్ కరేబియన్, ఎంఎస్సి క్రూజ్ లైన్స్, ఎక్స్ప్లోరా, ఇలాంటి క్రూజ్ లైన్స్లలో మన పిల్లలు జాబ్స్ చేస్తున్నారు. మన పూర్వపు విద్యార్థులు యుఎస్ఏ, కెనడా, ఆల్ అరబ్ బుర్జ్లో కానీ, బుర్జ్ ఖలీఫాలో కానీ, ఓకే, ఇలాంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లలో అకార్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, అడ్రస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, జుమేరా హోటల్స్లలో జాబ్స్ చేస్తున్నారు. మా పూర్వపు విద్యార్థులు, డిగ్రీ చేసిన విద్యార్థులు ఇటలీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఫ్లారిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఇటలీ యూనివర్సిటీ ఇచ్చిన స్కాలర్షిప్ ద్వారా, ఓకే, వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా కొంతమంది విద్యార్థులు చేస్తున్నారు. ఇలా వివిధ దేశాలలో మా విద్యార్థులు చక్కగా సెటిల్ అయ్యారు. ఇలా ఇస్తుంది అంటే మన కాలేజ్ పాత్ర ఏంటి జాబ్ అసిస్టెన్స్లో? మనకు సెపరేట్గా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. మనకు చాలా హోటల్స్తోని టైప్స్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి. కేవలం ఫోన్ కాల్ ద్వారా మనము జాబ్స్ పెట్టిస్తాము. మా పూర్వపు విద్యార్థులు ఈవెన్ వాళ్ళు వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలనుకున్నారు. మనకున్న చాలా గ్రూప్ ఆఫ్ హోటల్స్తో ఉన్న కాంటాక్ట్ని బట్టి, వాళ్ళ వేకెన్సీ పొజిషన్ను బట్టి మన ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన విద్యార్థులకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రతి విద్యార్థి జాబ్లో సెటిల్ అయ్యేటట్టుగా. ఉన్నత విద్యలకు అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి గుర్తింపు ఉంది? మన దగ్గర డిగ్రీ కోర్స్ చేసిన విద్యార్థులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, రైల్వేస్లో ఉన్నారు, ఎయిర్లైన్స్లో ఉన్నారు, క్రూజ్ లైన్స్లో ఉన్నారు, తర్వాత వివిధ గవర్నమెంట్ శాఖలలో పనిచేస్తూ ఉన్నారు, టూరిజం రంగంలో ఉన్నారు. ఈ కోర్స్, డిగ్రీ కోర్స్ అనేది ప్రతి గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంది. అంత మాత్రమే కాదు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ద్వారా విదేశాలకు వెళ్ళి వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసుకోవడానికి అర్హులే. సో మన ఇస్తా కాలేజ్లో ఉండే కోర్సెస్ ఏంటి? మొదటి నుండి మన ఇస్తా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్, బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ. మనము కాకతీయ యూనివర్సిటీకి అఫిలియేట్ అయ్యాము. కిచెన్లో ఎలాంటి రెసిపీస్ స్టూడెంట్స్కి నేర్పించారు అండ్ ఆ రంగంలో జాబ్స్ ఎలా ఉంటాయి? మొదటి నుండి మన కిచెన్ ప్రాక్టికల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఓకే, ఫుడ్ అండ్ బేవరేజ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కాంటినెంటల్, బేకరీ, కాన్ఫెక్షనరీ, తందూరి, చైనీస్, మొగలాయ్, థాయ్,
తందూరి, ఫ్రెంచ్, పంజాబీ, ఓకే, తర్వాత చైనీస్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. 2 ఫ్యాకల్టీ మెంబర్స్ ఎప్పటికీ వాళ్ళకి నేషనల్, ఇంటర్నేషనల్ రెసిపీస్ నేర్పిస్తూ ఉంటారు. కానీ జాబ్ చేస్తూ ఉన్నాడు. ఓకే, ఎగ్జిక్యూటివ్ షెఫ్స్గా, జూనియర్ షెఫ్స్, సీనియర్ షెఫ్స్, షెఫ్స్ డి పార్టీగా, తర్వాత రైల్వే క్యాటరింగ్, ఫ్లైట్ క్యాటరింగ్, బల్క్ ఫుడ్ కంపెనీస్లలో, హోటల్ రెస్టారెంట్స్లో జాబ్స్ చేస్తూ ఉన్నారు. అనేక మంది విద్యార్థులు, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వడానికి మేము హెల్ప్ చేశాము. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వివిధ దేశాలలో ఉన్నారు. యూరప్, మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియన్ కంట్రీస్, ఓకే, అమెరికా, కెనడా, యూకే ఇలాంటి దేశాలలో చక్కగా సెటిల్ అయ్యారు. మన ట్రాక్ రికార్డును బట్టి మనకు 2013లో అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ద బెస్ట్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనే ఎక్సలెన్సీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నేను, నా ఫ్రెండ్ సంజయ్ కిరణ్, మేము ఈ యొక్క కాలేజీకి మేము డెడికేట్ అయి అనేక మంది విద్యార్థులకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్తూ, లైఫ్ స్కిల్స్ నేర్పిస్తూ, కమ్యూనికేషన్ స్కిల్స్, వెనుకబడిన మన తెలంగాణ ప్రాంతాల్లోని అనేక మంది నిరుద్యోగ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో డిగ్రీ కోర్స్ అయిన బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ, అది కాకతీయ యూనివర్సిటీ అఫిలియేషన్తో 3 years డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత 10th క్లాస్ క్వాలిఫికేషన్తో 1.5 year ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ ఆర్ టూరిజంలో మనకి కోర్సెస్ ఉన్నాయి. 1 year కోర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా ఉంది. సో ఇలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాస్ ప్లస్ మనకు 3 years డిగ్రీ కోర్సు మన కాలేజ్లో ఆఫర్ చేస్తున్నాము. సో హోటల్ మేనేజ్మెంట్ని ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు అండ్ వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఒక అద్భుతమైన కోర్స్. ఓన్లీ హోటల్ ఇండస్ట్రీలోనే కాకుండా ఎయిర్లైన్స్, మల్టీనేషనల్ కంపెనీస్లలో ఇలా అనేక శాఖలలో పిల్లలు ఉద్యోగాలు చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎర్లీ సెటిల్మెంట్. మామూలుగా సాంప్రదాయ కోర్సులకు పట్టే సెటిల్మెంట్ కాలం చాలా ఎక్కువ, కానీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళు చాలా ఎర్లీగా సెటిల్ అవుతారు. మన కాలేజ్ విద్యార్థులు చక్కగా లైఫ్లో ఇమ్మీడియట్గా సెటిల్ అవ్వడానికి మనము కాలేజ్ నుండి 100% వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తాము. ప్రియమైన పేరెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫీ రియంబర్స్మెంట్తో, తర్వాత బస్ పాస్ ఫెసిలిటీ, స్కాలర్షిప్స్ ఫెసిలిటీ, ఓకే, మంచి వాల్యుబుల్ నేషనల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్తోని, నేషనల్ ఇంటర్నేషనల్ ఫీల్డ్ ఎక్స్పోజర్తోని జాబ్స్, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ 100% జాబ్ గ్యారంటీ ఇస్తూ, ఈవెన్ అవసరమైన వారికి పార్ట్ టైం జాబ్స్ కూడా ఇస్తున్నాము. ఫీజు కట్టే విషయంలో మీకు ఇన్స్టాల్మెంట్ పద్ధతి కూడా మేము ఇస్తున్నాము. ఇలా విద్యార్థులకి, పేరెంట్స్కి మేము సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించడానికి ఇస్టా కాలేజ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. కావున పేరెంట్స్, మీ పిల్లలు సరిగా చదవట్లేదని బాధపడుతున్నారా? ఓకే, యావరేజ్ స్టూడెంట్స్ అయినా, చక్కగా ఎక్సెల్ అవుతున్న స్టూడెంట్స్కైనా డిఫరెంట్ ప్యాకేజెస్ మన దగ్గర ఉన్నాయి. పర్సనల్ కేర్తోని చదువులో వెనుకబడిన విద్యార్థులకు మనం అత్యుత్తమైన బోధన ద్వారా వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వడానికి మనం దోహదం చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇస్టా అనేది ద ఫస్ట్ and the best college in our Warangal, not only in our Warangal, in our Telangana అని నేను గట్టిగా గర్వంగా చెప్పగలను. థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు ఇలానే కాలేజ్ సక్సెస్ఫుల్గా రన్ చేసి ఎంతోమంది విద్యార్థులకి మంచి లైఫ్ ఇవ్వాలనేసి మేము మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.